ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా రెచ్చిపోతూ ఉన్నవి లేనివి అన్నీ కలిపి విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో తన గురించి తాను పొగుడుకుంటూ ఏకంగా తాను దేవుడి ప్రతినిధిని అన్నట్లుగా మాట్లాడుతూ ఉండటం సంచలనంగా మారింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ నెయ్యితో తయారవుతోందని దారుణంగా వ్యాఖ్యానించారు. విశేషం ఏంటంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ కల్తీ వ్యవహారం జరిగినప్పటికీ ఆయన కుట్రపూరితంగా వైఎస్ఆర్సీపీ పైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి తనతో నిజాలు చెప్పించారని ఆయన వెల్లడించడం పరాకాష్ఠగా భావించాలని అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజులుగా రెచ్చిపోతూ ఉన్నవి లేనివి కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో తన గురించి తాను పొగుడుకుంటూ ఏకంగా తాను దేవుడి ప్రతినిధిని అన్నట్లుగా మాట్లాడుతుండడం సంచలనంగా ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ నెయ్యితో తయారైందని దారుణంగా వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కల్తీ వ్యవహారం జరిగినప్పటికీ ఆయన వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ పైన, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి తనతో నిజాలు చెప్పించారని ఆయన అనడం పరాకాష్ఠగా భావించాలి. మామూలుగా కొంతమంది అతితో ఉండే భక్తులు, పూనకం వచ్చిన వారు, భవిష్యత్తు వాణి చెబుతామనేవారు, అటువంటి వాళ్లే తాము దేవునికి ప్రతినిధులుగా దేవుడే మాట్లాడిస్తున్నాడని చెబుతుంటారు. చంద్రబాబును ఆ మాట అనలేం, కానీ ఆయన మాట్లాడిన తీరు చూస్తే అలా అనిపించే అవకాశం ఉంది. అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న ఈయన తిరుమలకు అపచారం కలిగించేలా, తిరుమలేశుడిపై అపనమ్మకం ఏర్పడేలా దుష్ప్రచారం చేశారు. పైగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతున్నదని, ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ గురించి మఠాధిపతులతో మాట్లాడతానని చెప్పారు. హిందువులను రెచ్చగొట్టడంతో పాటు తిరుమల ప్రసాదం లడ్డూ వివాదాన్ని మరికొంతకాలం కొనసాగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నది ఆయన దురుద్దేశం. జూన్ 4న ఆయన అధికారంలోకి వచ్చారు. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మొత్తం అధికార యంత్రాంగం అంతా 4వ తేదీ నుంచే ఆయన అధీనంలోకి వెళ్ళింది. జూలై నెలలో నాణ్యత లేని ట్యాంకర్లను వెనక్కి పంపించడం, ఆ తర్వాత నివేదిక తెప్పించడం వంటివి జరిగాయి. నాణ్యత లేని ట్యాంకర్లను వెనక్కి పంపించామని ఈవో చెబితే అబ్బెబ్బే లేదు, ఆ నెయ్యిని లడ్డూల్లో వాడారని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే అలాంటి చర్యకు పాల్పడ్డ ఈవోని, ఇతర సంబంధిత అధికారులను చంద్రబాబు సస్పెండ్ చేయాలి కదా, కేసులు పెట్టాలి కదా. ఏదో మతలబు లేనిదే చెన్నైలో ల్యాబులు అందుబాటులో ఉంటే గుజరాత్కి ఎందుకు పనిగట్టుకు పంపించారు? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో శాసనసభలో మాట్లాడుతూ చంద్రబాబు కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలరని, నిజం మాట్లాడితే తల 1000 వక్కలవుతుందన్న మునిశాపం ఉందని ఎద్దేవా చేసేవారు. అప్పటి నుంచి ఈ డైలాగు బాగా ప్రసిద్ధి చెందింది. డైరీ రంగంలో సొంతంగా హెరిటేజ్ పరిశ్రమను కలిగిన చంద్రబాబు 320కే నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పాల నుంచి కేవలం నెయ్యే కాకుండా పాలను, ఇతర ఉత్పత్తుల అమ్మకం ద్వారా లోటును కవర్ చేసుకుంటారన్న సంగతి ఈయనకు తెలియదా? పోనీ ఇది తక్కువ ధర అనుకున్నా ఆయన పాలించిన 2014-19 మధ్య కిలో నెయ్యి 276కే మహారాష్ట్రలోని గోవిందా పాల ఉత్పత్తుల కంపెనీకి ఎలా టెండర్ ఖరారు చేశారు? అంటే అప్పుడు కూడా కల్తీ జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా? ఇంకో సంగతి చెప్పాలి. కేరళలో కొన్నాళ్ల పాటు హెరిటేజ్ ఉత్పత్తులను నిషేధించింది ఆ ప్రభుత్వం. మరి అంటే హెరిటేజ్ కల్తీ ఉత్పత్తులు తయారు చేస్తోందని చంద్రబాబు ఒప్పుకుంటారా? విశేషం ఏమిటంటే నెయ్యి కన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు చెబుతున్న ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ వంటి వాటి ఖరీదే చాలా ఎక్కువట. ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ వివరాలు చెబుతూ జంతు కొవ్వు 1000 నుంచి 1400 రూపాయలు ఉంటే 300 రూపాయల ఖరీదు ఉన్న నేతిలో ఎవరైనా కలుపుతారా అని ప్రశ్నించారు. 1995లో చంద్రబాబు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎన్ని రకాలుగా మాటలు మార్చారో అందరికీ తెలిసిందే. 1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మసీదులు కూల్చే పార్టీగా అభివర్ణించారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని అన్నారు. నరేంద్ర మోడీని నరహంతకుడని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీని హైదరాబాద్ రానియబోనని హెచ్చరించేవారు. అయినా మళ్ళీ 2014లో మోడీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బతిమిలాడుకుని మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2018లో బీజేపీ నుంచి విడిపోయి మోడీని టెర్రరిస్టు, ముస్లింలను బతకనీయుడు, పెళ్ళాన్ని ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏళ్తాడు,
అంటూ అనిశ్చితమైన వ్యాఖ్యలు చేశారు. తిరిగి 2024 నాటికి మోడీ అంతటి గొప్పవాడు లేడని ప్రకటించారు. మరి వీటిలో ఏది నిజం ఏది అబద్ధం అంటే ఏం చెప్పగలం? సోనియా గాంధీని దెయ్యం భూతం అని తిట్టారు. కానీ ఆ తర్వాత ఆమెతో కలిసి రాజకీయ సభల్లో పాల్గొని పొగిడారు. 1,00,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన తర్వాత దాన్ని నెరవేర్చకపోగా రుణమాఫీ చేసేసాం కదా అని డబాయించేవారు. తన రాజకీయ అవసరాల కోసం మాట్లాడే చంద్రబాబు మాటలు నిజాలా అబద్ధాలా అనేది పక్కన పెడితే ఎలాగైనా మాట మార్చడంలో ఆయన కానే సాటి. ఇప్పుడు వైఎస్ జగన్పై ఎదురుదాడి చేస్తూ ప్రధానికి లేఖ రాయడానికి ఎంత ధైర్యం అని ప్రశ్నించడం విచిత్రంగా ఉంది. వైవి సుబ్బారెడ్డి భార్య పక్కా హిందూ అయితే ఆమెకు క్రైస్తవ మతం అంటగట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు తన క్యాబినెట్లోనే హోంమంత్రిగా ఉన్న వ్యక్తి ఒకసారి తాను క్రిస్టియన్ అని మరోసారి హిందూ మతం అని చెప్పుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని చంద్రబాబు ఆరోపిస్తారు. ఇంకోవైపు ఒక క్రిస్టియన్ని వివాహమాడి పిల్లలకు సైతం క్రిస్టియన్ పేర్లనే పెట్టిన పవన్ కళ్యాణ్ తాను బాప్టిజం కూడా తీసుకున్నానని చెప్పిన సందర్భం ఉంది. అయినా పవన్ కళ్యాణ్ గొప్ప హిందూ అని చంద్రబాబు సర్టిఫికెట్ ఇస్తుంటారు. చంద్రబాబు స్వయంగా క్రైస్తవ సమావేశాలకు వెళ్ళి యేసుక్రీస్తు నమ్మిన వారికి అపజయం లేదని సూక్తులు చెప్పారు. కానీ ఇప్పుడేమో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నిజానికి మతం అన్నది వ్యక్తిగతం. కానీ చంద్రబాబు లాంటి వారు తమ స్వార్థ రాజకీయాల కోసం కులం మతం నిజాలతో సంబంధం లేకుండా వాడేసుకుంటున్నారు. అదే దురదృష్టం.